హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు చెప్పబోయేది హర్రర్ స్టోరీ అనమాట. ఇది నిజంగా జరిగింది. అమావాస్య రోజున నైట్ టైము ఒంటరిగా వెళ్ళకండి. ఎప్పుడు కూడా వెళితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం స్టోరీ అయితే. మాకు తెలిసిన బంధువులు చనిపోవడంతో వాళ్ళ పెద్ద కర్మ కోసం వచ్చాను అనమాట నేను. ఆ రోజు మార్నింగ్ భోజనాలు అయిపోయాయి. ఈవినింగ్ మాకు ఆచారం ఉంది, ఇలాగ వీపు బంతి అని ఉంటుంది, అది తినేయాలి. సో నేను ఆ రోజు కూడా ఉన్నాను. భోజనం తినేటప్పుడు నాకు చెప్పారు, మా ఊరు తగలబడిపోతుంది అని చెప్పేసి. మా ఊరు చీమలపాడు. కార్చిచ్చు వల్ల అదంతా కూడా మంటలు అంటుకున్నాయని చెప్పారు. అప్పటికి నాకు భార్య లేదు, అమ్మ పిల్లలిద్దరూ మాత్రమే ఉన్నారు. నాకు ఇంకా భయం వేసేసి నేను భోజనం కూడా చేయకుండానే వెళ్ళిపోయాను. అప్పటికి చాలా పాతకాలం కాబట్టి 1980 టైంలో జరిగింది కదా ఇది. మాకు రోడ్లు ఏమీ లేవు, వెహికల్స్ కూడా లేవు, జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. కర్ర తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు తెలియని విషయం ఏంటంటే, మా ఊరి కన్నా ముందు ఊరు, అంటే మా ఊరి పక్కన ఊరు ఉంటుంది కదా, ఆ ఊరు వాళ్ళు అమ్మవారిని కొలుచుకొని కొలుపు జరుపుకొని 4 రోడ్లు కలిపి ఉన్న చోట కోడిని ఇంకా మేకని ఇంకా భోజనం ఇదంతా కూడా తీసుకొచ్చి ఆ దారుల మధ్యలో పోసారనమాట. నేను వెళ్ళాలి అంటే ఆ దారి దాటే వెళ్ళాలి. ఆ రోజు అది కాక ఆ రోజు అమావాస్య. నేను నడుచుకుంటూ వెళ్తుంటే అప్పటికే ఆ భోజనాలు తినడానికని చెప్పేసి దగ్గర ఒక 8 ఆత్మలు వచ్చేసి నుంచున్నాయి. నేను రావడం ఒక ఆత్మ చూసింది. నన్ను చూసి ఒక ఆత్మ అమాంతం పైకి లేచేసింది అనమాట. నన్ను చూసింది, అది మిగతావన్నీ కూడా తినే పనిలోనే ఉన్నాయి. ఇది మాత్రం నన్ను చూసింది. నాకు చాలా అంటే చాలా భయమేసింది. నేను ఇంకప్పుడు ఆంజనేయ స్వామి దండకం చదివాను అనమాట. దగ్గర ఒక 10 సార్లు చదివాను. 11వ చదివేటప్పటికీ కూడా అది అమాంతం నేలలోకి తొక్కుకుపోయింది. చాలా వరకు ఆత్మలన్నీ కూడా మాయమైపోయాయి. ఈ 11 సార్లు కూడా నేను ఒక్కొక్కసారి చదివేటప్పుడు కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట ఆ నీడంతా కూడా. నేను ఇంక ఇలా చదివేసరికి అన్నీ వెళ్ళిపోయాయి. నాకు అప్పటికి ఇంకా భయం అనేది తగ్గిపోయింది. ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే చుట్ట కాల్చుకుంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా నేను వెళ్ళిపోయాను. ఇలాగా మా అమ్మ నేను వెళ్ళేసరికి మా అమ్మ పిల్లల్ని తీసుకొని ఒక మామిడి చెట్టు దగ్గర కూర్చొని ఉంది. ఏంటమ్మా నువ్వు ఈ టైంలో ఎందుకని బయలుదేరి వచ్చావు? రేపు పొద్దున్న రావచ్చు కదా, మన పక్క ఊరు వాళ్ళు కొలుచుకున్నారు, ఇలాగా నువ్వెందుకని వచ్చావు అని అంటే నేను చెప్పాను, ఇలాగా నాకు జరిగిందమ్మా ఇదంతా అని చెప్పేసరికి ఆవిడ చాలా అంటే చాలా భయపడింది, ఏడ్చింది కూడా. ఎంతైనా కన్నతల్లి కదా, మాత్రం బాధ ఉంటుంది. నేను ఇంక అందుకనే అప్పటి నుంచి నా పిల్లలందరికీ కూడా, మా కాలంలో చదువులు లేకపోయినా కానీ ఆంజనేయ స్వామి దండకం మాత్రం నేను వాళ్ళకి నేర్పించాను. ఇది నా కథ. ఇదండి స్టోరీ, మా ముత్తాత స్టోరీ. నిజంగా జరిగింది ఇది. అందుకని చెప్పేసి మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి దండకం ఖచ్చితంగా చదువుతాం. నేను చదువుతాను ఆంజనేయ స్వామి దండకం. నాకు ఏదైనా భయం వేస్తే మాత్రం ఖచ్చితంగా చదువుతాను. సో అమావాస్య టైమింగ్స్ ఇవన్నీ చూసుకోండి. పాతకాలం అయిపోయింది, ఇంకా ఇవన్నీ నమ్ముతారా అంటే నమ్ముతాం. అన్నీ నమ్మాలి, సిచ్యువేషన్స్ తగ్గట్టు అన్నీ నమ్మాల్సి వస్తుంది. ఇదండి మన స్టోరీ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.